ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనంలో, మన కొరకు ప్రాణం పెట్టి పునరుత్థానుడై తిరిగి లేచిన దేవుడు అంటాడు, నేను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానమును మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, చాలామంది జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేక, ఆశీర్వాదం లేక, దీవెనలు లేక సతమతం అవుతుంటారు. ఎందుకు నా బ్రతుకు, నా జీవితం ఎందుకు ఇలా తగలబడింది, అయ్యో నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, ఎప్పుడు దీవించబడతాను, ఆశీర్వదించబడతాను అని సమాధానం లేని పరిస్థితులలో మీరున్నారేమో, మాట్లాడలేని స్థితిలో మీరున్నారేమో. ఒకసారి మీరు దేవుని ప్రజలారా, అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే, దేవుడు అబ్రహాముతో అంటాడు, నిన్ను నీ సంతానమును నేను ఇస్రాయేలు వలె ఆశీర్వదిస్తానని అంటాడు. దేవుడు ప్రేమించే వ్యక్తులు కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, ఇబ్బందులలో ఉంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు, మర్చిపోయే దేవుడు కాడు. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మీరు ప్రార్థించండి, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని